తండేల్ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. జాలర్ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ నాగచైతన్య, సత్య అలియాస్ సాయి పల్లవి చిన్నతనం నుంచి ప్రేమించుకుంటారు. ప్రతి ఏటా కొన్ని నెలల పాటు వేటకు వెళ్తాడు రాజు. తన గ్రామస్తులతో కలిసి వెళ్తారు. అలా కొన్ని రోజుల పాటు రాజు కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రేమకై పరిమితమవుతుంది. ఈ క్రమంలోనే భారీ తుఫాన్లో చిక్కుకున్న రాజు బృందం భారతీయ సముద్రం జాలరు సరిహద్దు దాటి పాకిస్తాన్కు ప్రవేశిస్తారు. ఇది ఇలా ఉండగా తన ప్రాణం కంటే భిన్నంగా ప్రేమించిన రాజును కాదనుకొని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుంది. రాజు సత్య మధ్య ప్రేమ వివరాన్ని ఎలా సాగింది, సత్యకు ఇచ్చిన మాటకు రాజు ఎందుకు తప్పాడు, సత్యకు ఏం మాట ఇచ్చాడు, ఎందుకు మాటకు తప్పవలసి వచ్చింది, మాట తప్పిన రాజుకు శిక్ష విధించేందుకు సత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది, పాకిస్తాన్లో పోలీసులు పెట్టుబడిన రాజును బృందానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, తండేల్ అంటే నీడలో తనతో పాటు వచ్చిన 22 మంది జాలర్తో కోసం ఎలాంటి తెగింపు పాల్పడ్డాడు, పాకిస్తాన్లో జైలు నుంచి విడుదలైన అనుమతి లభించిన రాజు బృందం ఎందుకు బయటకు రాలేకపోయింది, వేరే వ్యక్తితో సత్య పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిన రాజు రియాక్షన్ ఏంటి, చివరకు పాక్ జైలు నుంచి ఎలాంటి కండిషన్ల మధ్య రాజు బృందం విడుదలైంది, సత్యరాజు ప్రేమ కథ ముగింపు ఏమిటి అనేది ఈ సినిమా కథ. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎపిసోడ్ విషయం స్క్రీన్ ప్లే ప్రకారం చాలా లోపాలు కనిపించాయి. స్క్రీన్ లిటరరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కథలో ఉండే ఇంటెలిజెంట్ బ్యూనిటీ తెలిసిపోయింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఎమోషనల్ బ్రేక్ చేశాయి అనిపిస్తుంది. ఇలాంటి లోపాలన్నిటికీ సాయి పల్లవి తన సర్ప్రైజ్తో సరిదిద్దకునే చెప్పవచ్చు. కీలక సన్నివేశాలు ముఖ్యంగా స్క్రీన్ ప్లే నుంచి వచ్చిన కొన్ని ఎపిసోడ్స్లో నాగచైతన్య యాక్షన్ హైలైట్గా అనిపించింది. కొన్ని స్క్రీన్లు సాగదీసినట్లు, మరికొన్ని సీన్లు ఎమోషనల్ ఉండడంతో మిక్స్డ్ ఫీలింగ్తో ఆకట్టుకోవడం సహజం అనిపిస్తుంది. తండేల్ సినిమాలో అద్యంతంగా సాయి పల్లవి మెట్టు ఎక్కించింది ప్రయత్నం చేసింది. కథపరంగా ఉన్న కొన్ని లోపాలు కూడా తన సర్ప్రైజ్ కనిపించడం కూడా చాలా నటించింది. సత్యపాత్రలో జీవించింది. చాలా సన్నివేశాల్లో అద్వితీయ భరంగా నటనతో ప్రేక్షకులు ఆకట్టుకునేలా చేసింది. నాగచైతన్య విషయానికి వస్తే తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చారు. రాజు పాత్రకు హోన్ వేసుకున్న నటించిన ఈ విధం బాగుంది. యాక్షన్, ఎమోషనల్, లవ్ ట్రాక్ను చైతు సాయి పల్లవి జోడీ ఇరగదీశారు. సాంకేతిక విభాగాలకు పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, నేషనల్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల ఫెయిలైన సన్నివేశాలు. దేవిశ్రీ ప్రసాద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్కు బాగా ఎలిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయని అర్థం.